శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 19 చాప్టర్లో 51 శ్లోకాల నుంచి దుర్వాస యొక్క చరిత్ర గురించి చెప్తూ ఎలా అయితే అంబరీషుని పరీక్షించడానికి ఆయన ఏకాదశి వ్రతాన్ని భార్య సమేతంగా చేస్తూ దానికి మళ్ళీ 1 సంవత్సర కాలం చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఆ ఏకాదశి అయిపోయిన తర్వాత పారణ చేసే సమయంలో పిలవకుండానే అక్కడికి వెళ్ళటం ఆయన్ని పరీక్షించటం ఇవంతా చెప్పిన తర్వాత అంబరీషుని పరీక్షించడానికి వచ్చాడు. అలాగే అక్కడ విష్ణు తన భక్తుడిని కాపాడుకోవటానికి సుదర్శన చక్రాన్ని పంపించటం, ఆ సుదర్శన చక్రాన్ని శాంతపరిచి అన్నీ చేసి ఇట్లా భక్తిని పరీక్షించటానికి వచ్చిన ఆ పరమాత్మ ప్రసన్నుడయ్యాడు అంబరీషుడు యొక్క భక్తికి. అందుకే చాలా ప్రసన్నతతో ఆయనకి అభిష్ట వరాలన్నీ కూడా ప్రసాదించి మళ్ళీ తన ధామానికి తను వెళ్ళిపోయాడు దుర్వాస మహాముని. అంబరీష పరీక్షాయాం దుర్వాసశ్చరితం ముని ప్రోక్తమన్యశ్చరితం త్వం శృణు తస్య మునీశ్వర. నీకు అంబరీష పరీక్ష చేయటానికి వచ్చిన దుర్వాస చరిత్ర అంతా కూడా ఇప్పుడు నేను మొత్తం చెప్పాను. మునీశ్వర, ఇప్పుడు నేను ఆ దుర్వాస మునిదొక్క ఇంకొక చరిత్ర చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్పాను. పునర్దాశరథేశ్చక్రే పరీక్షాం నియమేన వై మునిరూపేణ కాలేన యః కృతో నియమో ముని. ఇంకో చరిత్ర అన్నది ఎలా అయితే ఆ విష్ణువంశ దశరథుడు యొక్క పుత్రుడిగా రామావతారంలో ఎప్పుడైతే వచ్చాడో ఆ రాముణ్ణి కూడా పరీక్షించటానికి అక్కడికి వచ్చాడు కాలుడు రూపంలో. ఆ సమయంలో అంటే నిజంగా ఒక రూపంలో వచ్చి పరీక్షిస్తున్నాడు అనుకోవడానికి వీల్లేదు, అనేకమవుతూ ఉంటాడు, అదే లీల అని చెప్పేది. ఇక్కడ ఉన్నది తానే, ఇంకొక రూపంలో మళ్ళీ అక్కడ వచ్చి మళ్ళీ విఘ్నం కలగచేసేది కూడా తానే. అందుకే రామావతారంలో ఎప్పుడైతే ఈ వనవాసం ఇవన్నీ అయిపోయిన తర్వాత పట్టాభిషిక్తం ఇవన్నీ అయిపోయిన తర్వాత సీతను కూడా మళ్ళీ విడవటం అన్నీ అయిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో కాలుడు అక్కడ ఆ ముని రూపాన్ని ధరించి శ్రీరామచంద్రుణ్ణి కలుసుకోవటానికి అక్కడికి వస్తాడు. అయితే వీళ్ళిద్దరు కలుసుకుని అక్కడ మాట్లాడుకోవటానికి ఇంకా ఎవ్వరూ ఉండకూడదు, మన ఇద్దరం తప్పితే అంటాడు. పైగా అక్కడ ఇంకొకటి ఆయన పరీక్షించడానికి ఏమని చెప్తాడంటే రాముడితో, ఇక్కడ మనమిద్దరం ఏదైతే సంభాషించుకుంటున్నాడో అంటే మీరు నేను తప్పితే ఇంకెవరూ ఉండకూడదు. అలా కాకుండా ఈ సమయంలో కనుక మూడో వ్యక్తి కనుక ఇక్కడికి వస్తే అన్ని వధిస్తానని నాకు మాట ఇస్తే గానీ అప్పుడు మనం సంభాషణ మొదలు పెట్టమన్న వాగ్దానాన్ని తీసుకుని మాట్లాడటానికి పూనుకుంటాడు. రామచంద్రుడు కూడా దానికి అంగీకరిస్తాడు. అంగీకరించి లక్ష్మణ్ణి పంపించి కాపలాగా ఉండమని, ఎవరిని రానికుండా చూడమని, ఏకాంతంలో కాలుడితో మాట్లాడటానికి రాముడు సిద్ధపడతాడు. ఇదే సమయంలో ఎప్పుడైతే లక్ష్మణ్ణి పంపించి ద్వారం దగ్గర ఉండమని, ఎవరూ రాకుండా చూసుకోమని చెప్పినప్పుడు అక్కడికి దుర్వాస మహాముని వస్తాడు. ఆ దుర్వాస మహాముని రాగానే ఇప్పుడు ఆయనకి ఎలా అంటే మనకి ఎక్కడెక్కడ పురాణ ఇతిహాసాల్లో చూసినా ఆయనకి కోపం ఎక్కువ, ఆయన కోపం వచ్చి పైగా ఆయన మాటని తిరస్కరించిన ఆయన మళ్ళీ శపిచ్చేస్తాడు అన్న భయం ఉంటుంది. ఇక్కడ ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఎందుకంటే ఇది పరమేశ్వరుడు యొక్క అంశ, అంటే అన్ని అవతారాలు పరమాత్మ యొక్క అంశే, కాకపోతే ఇక్కడ రౌద్ర స్వరూపంలో ఉంటాడు, ఎప్పుడూ కాస్త కోపానికి లోబడినట్టుగా ఉంటాడు. గుణాతీతుడైన పరమాత్మ ఒక గుణానికి లోబడినట్టుగా కనిపిస్తాడు కానీ వాస్తవానికి దానికి లోబడి ఉండడు అన్నది పరమ సత్యము. తొందరగా నేను రాముణ్ణి ఇప్పుడే కలవాలని లక్ష్మణుడికి చెప్తాడు. లక్ష్మణుడికి రాముడు ఏం చెప్పాడు అంటే ఎవరిని రానివద్దంటే నువ్వు కూడా రావద్దు అని అర్థం అక్కడ. తదేవ మునినా తేన సౌమిత్రిః ప్రేషితో హఠాత్ తం తత్యాజాదృతం రామో బంధుః ప్రణవశాన్ముని. లక్ష్మణుడు ఇంకా చేసేదేమీ లేక, ఎందుకంటే ఆ దుర్వాస మహాముని నేను రాముణ్ణి ఇప్పుడే కలుసుకోవాలి, అందుకని ఇక్కడ రాముడొక్క మాటనన్నా తప్పాలి, లేకపోతే దుర్వాసుడు ఒక శాపానికన్నా లోబడాలి. దానితో పోలిస్తే అంటే ఈయనతో శాపం తీసుకునే దానికన్నా రాముడి చేతుల్లో వధింపబడటమే చాలా ఉత్తమము. ఇది కూడా మళ్ళీ రామకార్యం, ఎందుకంటే రాముణ్ణి కలవటానికి వచ్చాడన్న భావనలో లక్ష్మణుడు ఇంక ఏమీ చేసేది లేక అలా విచారంలోనే వెంటనే అక్కడ రాముడి దగ్గరికి వెళ్తాడు. ఆ రాముడి దగ్గరికి వెళ్ళి దుర్వాసముని వచ్చాడన్న సమాచారానికి రాముడికి అందజేస్తాడు. అయితే ఇక్కడ మళ్ళీ దుర్వాస వచ్చాడన్న ఆ వార్త అయితే ఇచ్చాడు, కానీ అక్కడ మళ్ళీ రాముడు ప్రతిజ్ఞ చేసిన దానికి కారణంగా ఆ తత్క్షణమే ఆ లక్ష్మణ్ణి పరిత్యాజించేస్తాడు, త్యాగం చేసేస్తాడు రాముడు. సా కథా విదితా లోకే మునిభిర్బహుధోదిత
నాతో మే విస్తరాత్ ప్రోక్త జ్ఞాత యత్ సర్వతా బుద్ధేహ. మహర్షి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వధిస్తాను అని చెప్పి మళ్ళీ త్యాజించటం అని చెప్తున్నారు. ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎప్పుడూ అనుసరిస్తూ ఉండి బాహ్య ప్రాణంగా ఉన్న లక్ష్మణుడు రాముడు లేకుండా ఉండలేడు, రాముడికి దూరంగా అసలే ఉండలేడు. త్యాజించటం అనేసరికి ఇంకా అది మరణంతో సమానమైన శిక్ష లక్ష్మణుడికి. అందుకే ఇక్కడ చాలా రకాలుగా ఈ గాథ అన్నది కూడా చెప్పటం జరిగింది. లోకల్లో ఇది చాలా ప్రసిద్ధి. అయితే అందుకే ఇది చాలా ప్రసిద్ధి చెందిన గాథ కాబట్టి నేను నీకు అంతగా చెప్పట్లేదు ఇక్కడ విస్తారంగా, దీన్ని నీకు కొద్దిగా చెప్తున్నాను. అందుకే ఇక్కడ ఈ కథను బుద్ధిమంతులైన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. నియమం సుదృఢం దృష్ట్వా సుప్రసన్నో అభవన్ముని దుర్వాసా సుప్రసన్నాత్మ వరం తస్మై ప్రదత్తవాన్. మహర్షి దుర్వాస ఇలా అత్యంత దృఢమైన నియమాలన్నిటినీ కూడా చూసి సంతుష్టి చెంది చాలా ప్రసన్నుడైపోయి మళ్ళీ అక్కడ వరాన్ని ఇస్తాడు. శ్రీకృష్ణ నియమస్యాపి పరీక్షాం చ చకారః తం శృణుత్వం మునిశ్రేష్ఠ కథయామి కథం చ తాం. బ్రహ్మ ప్రార్థనయా విష్ణుర్వాసుదేవ సుతోద్భవత్ ధరాభారావతారార్థ సాధూనాం రక్షణాయ చ. ఇది ఒక గాథ. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, మునిశ్రేష్ఠ ఆయన మళ్ళీ దుర్వాసమునే శ్రీకృష్ణుడు కూడా పరీక్షించాలన్న నియమంతో అక్కడ కూడా వెళతాడంటే, ప్రతి ఒక్క కల్పంలో కూడా అంటే తనని తాను పరీక్షించుకుంటున్నాడని. ఇక్కడ రాముడిని పరీక్షించడానికి వచ్చాడంటే రాముడు విష్ణు అవతారం, దుర్వాస వచ్చి శివ అవతారం అన్న భేదం వచ్చేస్తుంది మళ్ళీకి సాధారణంగా. ఇక్కడ ఎలా అయితే పరమాత్మను శిక్షించగలిగిన వాడు పరమాత్మ, పరమాత్మను మళ్ళీ ఇంకోలాగా ఏ ఇబ్బంది కన్నా గురి చేయగలిగిన వాడు పరమాత్మ తప్పితే ఇంకొకళ్ళకి సాధ్యము కాదు. అందుకే ఆ శ్రీకృష్ణకు కూడా ఒక నియమంగా పరీక్షించేది ఏంట అన్నది కూడా చెప్తాను, అది కూడా జాగ్రత్తగా విను. బ్రహ్మ యొక్క ప్రార్థన మేరకి భూభారం పెరిగిపోయి అక్కడ మళ్ళీ భక్తుల్ని ఉద్ధరించటానికి, అలాగే శిష్టులు రక్షింపబడాలి, దుష్టులు శిక్షింపబడాలి. అందుకుని సాధు సత్పురుష యొక్క రక్షణార్థమై ఆ విష్ణువే వాసుదేవుడింట పుత్రుడిగా అవతరించాడు. హత్వా దృష్టాన్ మహాపాపాన్ బ్రహ్మద్రోహాకారాన్ కలాన్ రరక్షా నిఖిలాన్ సాధు బ్రాహ్మణాన్ కృష్ణనామభాక్. శ్రీకృష్ణ అవతారంలో వచ్చిన విష్ణు అక్కడ బ్రహ్మద్రోహి, కలుడు, అలాగే దుష్టో ఇట్లా మహాపాపులందరినీ కూడా సంహరించేసి సమస్త సాధువులకి బ్రాహ్మణులకి రక్షణగా ఎప్పుడూ ఉండేవాడు. బ్రహ్మభక్తిం చకారాతి సా కృష్ణో వాసుదేవజః నిత్యం హి భోజయామాస సురసాన్ బ్రాహ్మణాన్ బహూన్. అలాగే ఈ వాసుదేవుడు యొక్క పుత్రుడైన విష్ణువు బ్రాహ్మణులకి చాలా ప్రీతిగా ఉండి వాళ్ళకి అన్ని రకాల వాళ్ళ భక్తికి మెచ్చుకుంటూ, అలాగే వాళ్ళకి భక్తి ప్రపత్తులతో సేవించుకుంటూ ఉంటారు. ప్రతిరోజు చాలామంది బ్రాహ్మణులకి సార రసోపేతమైన భోజనాలు ఇటువంటివన్నీ కూడా ఎప్పుడూ సమర్పించుకుంటూ ఉండేవాడు. బ్రహ్మభక్తో విశేషేణ కృష్ణశ్చేతి ప్రతామఘాత్ సంద్రష్ట కామః సంద్రష్టాటు కామః సాముని కృష్ణాంతిక మఘాన్ముని. శ్రీకృష్ణుడు ఇలా బ్రాహ్మణులకి విశేష రూపంలో వాళ్ళ భక్తుల్ని చాలా చక్కగా వాళ్ళ పట్ల ప్రసిద్ధి చెందాడు. ఎందుకంటే బ్రాహ్మణుల పట్ల మక్కువ చూపిస్తున్నాడు అని. ఎందుకు అంటే వాళ్ళకి పరమాత్మ చింతన తప్పితే, ఆ పరమాత్మ క్రతువుల మీద తప్పితే ఇంకా ఏదీ లేకుండా ఉండేవాళ్ళు. అంతేకాని ఇక్కడ ఒక వర్ణాన్ని పక్షపాతం చూపిస్తున్నాడని కాదు. మళ్ళీ బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ వర్ణం అని కూడా కాదు. సత్పురుషులు, ధర్మానికి సత్యానికి కట్టుబడి ఉండి లోక హితార్థమై స్వలాభం కాకుండా ఇంకొకరిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాధ కలిగించకుండా పరమాత్మ చింతనతో కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. అటువంటి వాళ్ళ పట్ల ఎప్పుడూ ప్రీతిగా ఉండేవాడు. అందుకే ఇది చాలా ప్రసిద్ధి చెందినది. అందుకే ముని అక్కడ ఆయన్ని చూడాలన్న ఇచ్ఛతో దుర్వాసముని కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. రుక్మిణీ సహితం కృష్ణం సన్నం కృత్వా రతి స్వయం సంయోజ సంస్థితో వాహం సుప్రసన్న ఉవాహతం. అయితే
కృష్ణుడు రుక్మిణీదేవితో రథంలో వెళుతూ ఉండగా ఆ రథాన్ని స్వయంగా తానే అక్కడ ఎక్కి అక్కడ మళ్ళీ శ్రీకృష్ణుడు ఇంకా రుక్మిణి ఉండేవాళ్ళు చాలా ఆనందంగా ఆ రథాన్ని వాహనంగా కలిగి వెళుతున్నారు. పరీక్షకు వచ్చిన దుర్వాస ఏం చేశాడంటే రుక్మిణ్ణి అలాగే కృష్ణుణ్ణి కూడా ఆ రథానికి కట్టేసి ఆయన రథం మీద ఎక్కి ఆ రథాన్ని నడిపిస్తూ అలా కొంత దూరం వెళ్ళాడు. వీళ్ళిద్దరూ కూడా చాలా ఆనందంగా ఆయన్ని అలా వాహనం మీద కూర్చోబెట్టుకుని అలా రథాన్ని తీసుకెళ్ళిపోయారు. అందుకని వాళ్ళ పట్ల వాళ్ళ దృఢ సంకల్పానికి పైగా ఇంతలాగా భక్తిభావంతో అలా తీసుకుంటూ వెళ్తుంటే ఈ దుర్వాసముని చాలా సంతోషపడ్డాడు. మునిరథాత్ సముత్తీర్య దృష్ట్వా తాం దృఢతాం పరాం తస్మై భూత్వా సుప్రసన్నో వజ్రాంగత్వరం దదౌ ధునధామేకదా స్నానం కుర్వన్నగ్నో బభూవః లజ్జితో అభవున్మునిశ్రేష్టో దుర్వాసః కౌతుకీ మునే. వాళ్ళిద్దరు చాలా ఆనందంగా రథం మీద వెళ్ళిపోతుంటే చూశాడు. ఈ దుర్వాసముని ఆ రథం మీద ఎక్కి కూర్చుని ఆ రుక్మిణిని ఈ కృష్ణుని ఆ రథానికి కట్టి ఆ రథాన్ని మళ్ళీ ఎలా అయితే ఆ గుర్రాన్ని లాగినట్టుగా వాళ్ళతో ఈయన వెళుతున్నాడు. వీళ్ళు కూడా చాలా ఆనందంగా అలా ముందుకి తీసుకెళ్లారు. దాంతో ఈయన చాలా ఆనందపడ్డాడు. ఆ ఆనందపడి వాళ్ళకి మళ్ళీ కూడా ఆ రథం నుంచి దిగిపోయాడు. వజ్రాలతో సమానమైన అంగాలు ఉన్న కారణంగా వాళ్ళకి ఆ వరాలు కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు అక్కడ. ముని అదే సమయంలో అంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకో గాథ రూపంలో దుర్వాస మహామునికి ఏమవుతుంది అంటే ఒకానొక సమయంలో గంగా జలంలో ఈయన స్నానం చేస్తున్నాడు. అలా స్నానం చేస్తూ ఉంటే ఈ మునిశ్రేష్ఠుడైన దుర్వాసుడు నగ్నం అయిపోయాడు. అంటే ఆ వస్త్రాలు వెళ్ళిపోయినాయి. అదే సమయంలో కౌతికి ముని అంటే ఈ కౌతికి అన్న నామం కూడా దుర్వాసకి. ఆ దుర్వాస ఆ వస్త్రాలన్నీ వెళ్ళిపోవటం తర్వాత కాస్త సిగ్గుకి లోబడ్డాడు. అంటే వస్త్రాలు లేకుండా బయటికి ఎలా వస్తాం? తజ్ఞాత్వా ద్రౌపదీ స్నానం కుర్వాతి తత్ర చాధరాత్ తల్లచ్చాం చాదయామాస భిన్న స్వాజల దానతః. అదే సమయంలో అక్కడ ద్రౌపదీదేవి కూడా స్నానం చేస్తుంది. ఆవిడ ఏం చేస్తుందంటే తన వస్త్రాన్ని నుంచి కొంచెం చించి ఆయన మీద భక్తితో ఆధారపూర్వకంగా ఆ వస్త్రాన్ని నీటిలో ఆయన పక్కగా వెళ్ళేలాగా వదిలేస్తుంది. అది ఆయన తీసుకుని ఆయనకి అది ఆయన శరీరాన్ని కప్పుకుంటాడు ఆ వస్త్రంతో. తదాధాయ ప్రవాహే నాగతం స్వానికటం ముని తనొచ్చాధ్య స్వగృహం చ తస్యై దృష్టో బభూవ సః ద్రౌపదీ చ వరం ప్రధాత దజ్జలవి బధర్మణం పాండవాన్ సుఖేనశ్చక్రే ద్రౌపదీ తత్ వరాత్ పునః. ఈ ప్రకారంగా ద్రౌపది ఇచ్చిన వస్త్రాంతో తను చుట్టుకున్నాడు. అందుకే ఆ వస్త్రాలు తను ఇచ్చిన కారణంగా తన అంగాల్ని తను చక్కగా కప్పుకుని అలా బయటికి రాగలిగాడు. ద్రౌపది ఇచ్చిన దానికి చాలా ఆనందానికి లోపడి ఆవిడకున్న అంచలమైన భక్తి కారణంగా ఆవిడ మీద ఈయనకి ఇంకా ఆ భావన కలిగి వెంటనే ఆవిడకి వరాలు ప్రసాదించాడు. ఏమని అంటే ఇదే మనకి ద్రౌపదికి ఒకానొక కాలంలో ఎలా అయితే వస్త్రాభరణం జరుగుతుంది అంటే ఆవిడ వస్త్రాలు అన్నవి అంటే వస్త్రం దానంగా ఇచ్చిన కారణంగా ఆవిడ శరీరం నుంచి వస్త్రం ఎప్పుడూ తొలగకుండా అపారంగా అది ఆ వరాన్ని ఇచ్చాడు ఆయన. హంసడిబ్బౌ నృపో కౌచిత్ స్వావమాన కౌకలో ధత్వా నిదేశం చ హరేర్నాశాయమాసా సా ప్రభు. అలాగే డింభ అన్న నామంతో ఉన్న మహాకళ అలాగే ఇద్దరు రాజులు ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా దుర్వాసని అంటే దాన్ని ఆదరించేవాళ్ళు కాదు, కాస్త కించపరిచేలాగా మాట్లాడేవాళ్ళు, ఆయనకి గౌరవం ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ఇద్దరిని కూడా ఆ దుర్వాసే శ్రీకృష్ణుని సందేశాన్ని పంపించి వాళ్ళని కూడా నశింపచెయ్యమని ఆ కర్తవ్యాన్ని ఆయనకి అప్పజెప్పాడు. ఆయనని ఆదుకోవటానికి పైగా ఈ ఇద్దరు రాజుల్ని కూడా అక్కడ మళ్ళీ నశింప చేసేస్తాడు. అంటే ఎక్కడైనా సరే ఆజ్ఞ ఇచ్చేది పరమాత్మ, పుచ్చుకునేది పరమాత్మ, చేసేది పరమాత్మ. పరమాత్మ కానిది లేనిది ఏదీ లేదు. ఇక్కడ దుర్వాస రూపంలో ఉన్నా లేకపోతే అక్కడ కృష్ణ రూపంలో ఉన్నా అక్కడ ఇంకే ఏ రూపంలో ఉన్నా అన్ని రూపాలు పరమాత్మవే. ఏకమై ఉన్నవాడు అనేకం అవ్వగలిగిన వాడు, అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నవాడు, దేన్నైనా సరే తొలగించగలిగిన పరమశక్తి ఎప్పుడూ తన దగ్గరే ఉన్నది. బ్రహ్మతేజో విశేషేణ స్థాపయామాస భూతలే సన్యాస పద్ధతిం చైవ యథాశాస్త్ర విధిక్రమం.
అలాగే భూమి మీద విశేష రూపంలో బ్రహ్మ తేజస్సుతో ఉండి శాస్త్రాలు అన్ని అనుసరించేలాగా సన్యాస ఆ పద్ధతిని కూడా స్థాపన చేసినవాడు కూడా ఆయనే. బహూనుద్ధారయామాస సూపదేశం విబోధ్య చ జ్ఞానం దత్వా విశేషేణ బహున్ముక్తాశ్చకార సహ ఇతం చక్రే సదుర్వాస విచిత్రం చరితం బహు ధన్యం యశస్యామాయుష్యం శృణవతః సర్వకామదం. అందుకే అత్యంత సుందరమైన ఈ ఉపదేశాన్ని, ఇది అందరినీ ఉద్ధరించటానికంటే ఒక స్థాపన చేశాడు. ఒక సిద్ధిని పొందాలి అంటే ఎలా ఉండాలి, అలాగే సన్యాసం అంటే ఏమిటి, అలాగే ఆ పద్ధతి అనుసరించి ఆ స్థాపన చేసి అంటే ఒక విధి విధానాన్ని అనుసరించాల్సిన విధానంగా అనుసరించేలాగా ఒక మార్గాన్ని చూపించి వెళ్ళిపోయాడు. అంటే ఆ మార్గాన్ని చూపించడానికి పరమాత్మయే వచ్చి అక్కడ తన అంశతో ఇన్ని క్రతువులు లీలగా చేశాడు. అందుకే భూమి మీద విశేష రూపంలో ఆ తేజస్సుతో ఇక్కడంతా కూడా అనుసరించి అక్కడ ఒక పద్ధతిని నెలకొల్పాడు. అందుకే అత్యంత సుందరమైన, అంటే ఇది చాలా గొప్పది, ఇటువంటి అధ్యాయం చదవగలగటం, ఇటువంటి విశేషాలతో కూడుకున్నది ఇది. ఈ ఉపదేశము ఉద్ధరిస్తుంది, అందుకే విశేష రూపమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, భక్తులకి ముక్తి భుక్తి కూడా ఇవ్వగలదు. జ్ఞానం వచ్చిందంటే ఏంటి, అజ్ఞానం తొలగిపోయింది. జ్ఞానం ద్వారా కానీ పరమాత్మ నువ్వు అర్థం చేసుకోలేవు. అందుకే ఇది ముక్తినిస్తుందంటే ఉన్నంతకాలం భోగాల మీద ఉన్నప్పటికీ కూడా భోగాల యొక్క ప్రభావం నీ మీద పడకుండా పరమాత్మ ఏంది రమిస్తూ ఉండి అంత్యకాలంలో ఆ పరమాత్మ చింతనతోనే ఉంటావు కాబట్టి ఆ ముక్తి లభిస్తుంది. ఈ ప్రకారంగా ఈ దుర్వాస ముని యొక్క విచిత్రమైన ఈ చరిత్ర ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చదువుతున్నారో, ఇది ఏం చేస్తుంది అంటే ధనము, యశస్సు, ఆయువు ఇవన్నీ ప్రసాదిస్తుంది. ఇప్పుడు ధనము, యశస్సు, ఆయువు అంటే నేను ఎప్పటికీ ఉండిపోతానంటే ఉండవు. కాకపోతే ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉంటావు, ఉన్నంతకాలం ఈ శరీరం నీకు అనుకూలంగా ఉంటుంది, చెయ్యవలసిన కర్మలు చెయ్యటానికి నీకు సహకరిస్తుంది, ఆయువుకు ఒక అర్థం ఉంటుంది. ఈ యశస్సుకి ఆ ధనానికి కూడా అర్థం చేకూరేలాగా కొన్ని కర్మలు నువ్వు చేస్తావు. పైగా ఇది సంపూర్ణ కోరికలని కూడా నెరవేరుస్తుంది. కోరికే పరమాత్మైన కారణంగా అన్నీ ఆయనకే సమర్పించుకునే స్థితిలో ఉంటారు. యా ఇదం శృణుయాద్భక్త్యా దుర్వాసశ్చరితం ముధా శ్రావయేద్వా పరాన్యశ్చ సా సుఖీహ పరత్రచ. ఎవరైతే ఈ దుర్వాసముని యొక్క చరిత్రని చాలా ప్రీతిపూర్వకంగా వింటున్నారో, ఆనందంగా ఇది మళ్ళీ ఇతరులకు చెబుతున్నారో, వాళ్ళు ఈ లోకంలోనే కాకుండా పరలోకంలో కూడా సుఖాలనే పొందుతారంటే వాళ్ళకి దుఃఖాలు తొలగిపోతాయి. దుఃఖాలు రాకుండా ఎవ్వరికీ ఉండవు. పరమాత్మని నువ్వు కొలిచినంత మాత్రాన, కొన్ని కొన్ని నువ్వు వింటున్నంత మాత్రాన, కొన్ని కొన్ని కార్యాలు నువ్వు చేస్తున్నంత మాత్రాన నీకు సుఖాలు వస్తాయి అంటే దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది, రెండూ వస్తాయి అలల రూపంలో. కాకపోతే ఏంటంటే దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాడు. దాన్ని నువ్వు అంతగా ఏది ఆలోచించకుండా ఆ చింతన ఎప్పుడు పరమాత్మ మీదే ఉండేలాగా అటువంటి స్థిరత్వం నీకు కలిగి ఉంటావు. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 19 చాప్టర్ సంపూర్ణం.